సరే నేను కూడా సిద్ధపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇంట్లో అన్నీ మర్చిపోయాను, బయట ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో. ఈరోజు అయితే ఆదివారం, నేను మామూలుగా మందిరంలో ఉండాలి, కానీ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, మన రిపబ్లిక్ డే గురించి మనకందరికీ స్వాతంత్రం వచ్చింది అని ఇక్కడ నాకన్నా ఎక్కువగా మీకే బాగా తెలుసు. స్వాతంత్రం మన పెద్దలందరూ ఎంతో కష్టపడి మనకి ఈ దినాన్ని ఇచ్చారు. ఆగస్ట్ 15ని ఈ దినాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తున్నారో మనకి బుక్స్లో ఉన్నాయి, మన టీచర్స్ మనకి చెప్తూ ఉన్నారు. వాటిల్లో కొన్నింటినైనా మనము మన స్కూల్ కొరకు, మన వీధి కొరకు, మన మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం కొరకు ఖచ్చితంగా మనం కొన్నైనా చేయగలగాలి. పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు మనం తెలుసుకొని, మనకు అన్నీ తెలియదు, కాకపోతే మన టీచర్స్ మనం ఇక్కడ ఉంది, అందుకే మన టీచర్స్ మనకి నిజంగా దేవుడు ఇచ్చిన వరం అనే చెప్పుకోవాలి. మేమైతే పిల్లల్ని అంత కరెక్ట్గా అయితే పెంచలేం. నా మట్టుకైతే నేను చెప్పేది ఏంటంటే, నేనైతే పిల్లల్ని పట్టించుకునే టైం నాకు ఉండదు, నాకుండే పనులను బట్టి. ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే, నాకన్నా ఎక్కువగా నా పిల్లల్ని ఇక్కడ టీచర్సే పెంచారు. ఈరోజు ఇక్కడ నిజంగా ఇక్కడ పిల్లలు చేస్తూ ఉంటే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఈ స్టేజ్కి పిల్లలు వచ్చి ధైర్యంగా ఇక్కడ చేయగలిగారు అంటే అది కేవలం ఈ శిల్పా స్కూల్ టీచర్స్ అలా చిన్నప్పటి నుంచి ప్లే క్లాస్ నుంచే అలా పెంచుకుంటూ వచ్చారు. నేను నిజంగా నా పిల్లలకి చదువు చెప్పిన టీచర్స్కి, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్కి హృదయపూర్వకంగా ప్రిన్సిపల్ సార్ లేదే టీచర్స్ లేరు, టీచర్స్ లేదే పిల్లలు లేరు. నాకు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, నేను స్కూల్లో ఎస్పీఎల్ని, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ స్కూల్ డేస్కి వెళ్ళిపోతాను. ఇక్కడ పిల్లలు చేసే అన్నీ అప్పట్లో ఫెసిలిటీస్ లేవు, అప్పుడు అన్నీ చేయలేదు, కానీ అన్నీ చేయలేకపోయాము. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా నేను మర్చిపోతాను, నేను మా స్కూల్కే వెళ్ళిపోతాను. అసలు అంత బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో నేను రాలేకపోయాను, అది కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.